करिष्येत प्रार्थनापूर्वक नमस्कारान् करोमि। शुद्धभक्ति चंद्रभागा भाव कुंडलिक जागा भाव कुंडलिक जागा याहो याहो अवधे जन करू बाबा श्रीवंदन। లెండిని చదును చేసి పూల పరిమళాలు అద్ది ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది జగత్తుకే మణిహారంగా నిలుమలచి చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ శిరిడిలో కొలువయ్యను శాంతి సౌధం అది ఆత్తుల ఆశ్రిత జనుల విశ్రాంతి ధామం శిరిడి పురము మన పుణ్యధామం। మన సాయి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం ప్రతిరోజు కూడా చాలా చక్కటి కార్యక్రమాలు మనం షిరిడి నుంచి అందించగలుగుతున్నాం। బాబా గారి దయతో నిజంగా ఇక్కడ ఎంతో చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఈ రోజు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, అందులో వినూత్న కార్యక్రమాన్ని మీ అందరికి పరిచయం చేస్తున్నాం। షిరిడీలోని లెండి బాగ్, షిరిడి వచ్చిన భక్తులకి, సచ్చరిత్ర చదివే భక్తులకి, సాయి భక్తులందరికీ చాలా సుపరిచితమైన పేరు। బాబా గారు నిత్య నియమంగా ఈ లెండిబాగ్ వచ్చేవారు। స్వయంగా వారు ఇక్కడ వారి చేతితో మొక్కలు నాటి ఇక్కడ లెండిబాగ్లో ఉన్న బావి నుండి నీరు తెచ్చి వారే స్వయంగా మొక్కలకి నీరు పోసి పెంచారు ఈ లెండి తోటలో। ఈ రోజు కూడా కొన్ని పురాతనమైన చెట్లు ఈ లెండి తోటలో ఉన్నాయి। లెండి తోటలోనే అతి ముఖ్యమైన నందాదీపం కూడా ఉంటుంది। ఆ రోజుల్లోనే 1911లో స్వయంగా బాబావారు పవిత్ర మానవ దేహంతో ఉన్న రోజుల్లోనే తాత్యా పాటిల్ కోటే అధ్యక్షతన స్వచ్ఛతా సమితి, షిరిడి స్వచ్ఛతా సమితి అని ఒక సమితిని వాళ్ళు ఏర్పాటు చేసుకొని అప్పట్లోనే బాబా గారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే షిరిడీలో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాన్ని అప్పటి భక్తులు చేపట్టారు। అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత షిరిడి క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండేషన్ వారు తిరిగి అదే స్ఫూర్తితో మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించారు। లెండిబాగ్లోని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేసుకొని ఈరోజు చక్కటి సువాసనలు వచ్చే పూల మొక్కల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు। నైట్ క్వీన్ అంటాం మనం, ఇక్కడ రాత్రాణి అంటారు। ఈ కార్యక్రమాన్ని సంస్థాన్ CEO గారు వచ్చి వారి చేతులతో కొబ్బరికాయ కొట్టి మొక్కలు నాటి ప్రారంభించారు। అలాగే ఈ కార్యక్రమాన్ని మన సాయి టీవీ బృందాన్ని కూడా ఆహ్వానించారు। ఇక్కడ మన చేతులతో కూడా మొక్కలు నాటడం జరిగింది, చాలా సంతోషం వేసింది। అలాగే ఇక్కడ వీరు మొక్కలు నాటిన ప్రదేశానికి ఓ ప్రత్యేకత ఏంటంటే, ఇది సమాధి మందిరానికి పడమర భాగంలో ఉంటుంది। పడమర గాలులు అటు తూర్పు వైపు వీసి బాబా సమాధి మందిరానికి, ద్వారకామాయికి, చావడి వరకు అక్కడ బాబా సమాధి మందిర పరిసరాల్లో తిరిగే భక్తులందరికీ ఈ సువాసనలు వెదజల్లాలనేది వారి సంకల్పం। అలా వీరు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని మొక్కలు నాటడం జరిగింది। పరిక్రమణ రోజు జరుగుతుంది, బట్ సంవత్సరంలో ఒకసారి మహాపరిక్రమణ జరుగుతుంది। దాని ఉద్ఘోషణ అంటే అనౌన్స్ చేసే కార్యక్రమాన్ని ఏదో ఒక చక్కటి కార్యక్రమంతో మొదలు పెడతారు। ఈసారి లెండి తోటలో మొక్కలు, పూల మొక్కలు నాటుతూ ఈసారి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారనమాట। ఫిబ్రవరి 13వ తేదీ ఈ సంవత్సరం షిరిడి మహాపరిక్రమణ ప్రారంభమవుతుంది। ఈ సంవత్సరం 5 లక్షల మంది భక్తులు మన షిరిడి మహాపరిక్రమణకి వస్తారని సంస్థానం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ షిరిడి ఫౌండేషన్ వారి అంచనా। దాంట్లో ఎప్పట్లాగానే మన సాయి టీవీ తరపున సాయి టీవీ చూసి మన తెలుగు భక్తులు ఎక్కువగా వస్తారనేది ఖచ్చితంగా అది వాస్తవం కూడా। 5 లక్షల మంది భక్తులకి సరిపడా ఏర్పాట్లు
సంస్థానం వాళ్ళు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ షిరిడి సంస్థ వారు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఫిబ్రవరి 12వ తేదీ వరకే షిరిడి చేరుకొని మహాపరిక్రమణలో అందరం కలిసి పాల్గొందాము. షిరిడి మహాపరిక్రమణకు సంబంధించి మన సాయి టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఒక అందమైన పాటని విడుదల చేయడం జరిగింది. షిరిడి సంస్థాన్ CEO గారి చేతుల మీదుగా మన షిరిడి పరిక్రమ పాట రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు చూశారు. కొన్ని వేల మంది మాకు స్వయంగా మెసేజ్లు పెడతా ఉన్నారు ఎలా రావాలి అని. లేకపోతే కొందరు ఆల్రెడీ టికెట్స్ మేము బుక్ చేసేసుకున్నామని కన్ఫర్మ్ చేస్తూ కూడా కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. కొన్ని వేలల్లో మాకు మెసేజ్లు వచ్చాయి. మరి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన సాయి టీవీలో ప్రతిరోజు కొత్తగా చూసే సాయి భక్తులు ఉంటారు. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమానికి మహాపరిక్రమణ కార్యక్రమంలో పాల్గొనండి. బాబా గారి అనుభూతిని నిజంగా రోజు జరిగే మామూలు పరిక్రమణలోనే బాబా గారి అనుభూతి ఆశీస్సులు, బాబా నేలపైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మహాపరిక్రమణలో మరిన్ని అద్భుతాలు చూస్తారు. బాబా గారి ఆశీస్సుల్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా షిరిడి వచ్చే సాయి భక్తులు చేయాల్సిన పరిక్రమణ ఇది. మరి ఫిబ్రవరి 13వ తేదీ అందరూ కూడా పరిక్రమణకి వచ్చి బాబా భక్తులందరూ కూడా బాబా గారి ఆశీస్సులు పొందండి. ఓం సాయిరామ్.